హలో హాయ్, ఈరోజు నేను క్యాప్సికమ్ నువ్వుల పౌడర్తో డీప్ ఫ్రై చేయబోతున్నాను. సో ఏంటంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియను, క్యాప్సికమ్, పచ్చిమిర్చి అయితే నేను ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నువ్వుల పౌడరు, కొబ్బరి పొడి, సో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం క్యాప్సికమ్ అయితే ఫ్రై అయిపోయింది. సో నేను ఏంటంటే తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకున్నాం. పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ, ఏ కర్రీ అయినా. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ది కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇలా అయితే కలుపుకుందాం. కలుపుకున్నాక ఇందులో కొంచెం కారం, ఎందుకంటే మేము కారం తక్కువనే తింటాం కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇవైతే ఫ్రై అవ్వాలి కొద్దిగా 1-2 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకున్నాం, కొద్దిగా జీరా పౌడర్, కలుపుకున్నాం. కలుపుకొని కొద్దిగా లైట్గా నేను మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు నువ్వుల పొడి, కొబ్బరి పొడి అయితే వేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఆ కోకోనట్ పౌడరు, సో నువ్వుల పొడి వేసుకున్నాం కాబట్టి 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. కర్రీ లీవ్స్, కొత్తిమీర అయితే అయిపోయిందండి నా దగ్గర, ఇప్పుడు లేదు కాబట్టి నేను ఇలాగే చేసుకుంటున్నా. కొంచెం అయితే కుక్ అయిపోవాలి. క్యాప్సికమ్ నువ్వుల పౌడర్ డీప్ ఫ్రై అయితే అయిపోయింది. సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తింటే ఎంతో ఇష్టంగా తింటారు. కర్రీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో నా రెసిపీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.